కార్బన్ రెసిస్టర్స్ ఇవి ఎలా ఉంటాయంటే మనం ఒక రెసిస్టర్ తీసుకున్నాం అనుకో, ఇలా రెసిస్టర్ తీసుకుంటే దీనిపైన ఇలా మార్కింగ్ ఉంటుంది, ఇటు కలర్స్ ఇటు 4 కలర్స్ ఇచ్చింటాడు. ఇక్కడ మార్కింగ్లో 4 కలర్స్ కోడ్స్ ఇస్తుంటారు కార్బన్ రెసిస్టర్స్లో. ఇవి ఈ కలర్ కోడ్ బట్టి దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా కలర్ కోడ్కు ఒక్కొక్క కోడ్ ఒకటి ఉంటుంది. కలర్, నంబర్, మల్టిప్లయర్, టాలరెన్స్ అనమాట. ఈ బ్లాక్ కలర్కు ఫస్ట్ బ్లాక్ తీసుకున్నాం అనుకో, బ్లాక్ కలర్కు నంబర్ 0. నెక్స్ట్ బ్రౌన్ కలర్కు 1. నెక్స్ట్ రెడ్కు 2. ఆరెంజ్కు 3. తర్వాత yellow 4, గ్రీన్ 5, తర్వాత బ్లూ 6, వైలెట్ 7, గ్రే 8, వైట్ 9. నెక్స్ట్ గోల్డ్, సిల్వర్, నో కలర్ అంటే వారికి నంబర్స్ ఉండవు, కానీ మల్టిప్లయర్ బ్లాక్ కలర్కు మల్టిప్లయర్ 1, బ్రౌన్కు 10^1, రెడ్కు 10², ఆరెంజ్కు 10^3, ఎల్లోకు 10^4, గ్రీన్ 10^5, బ్లూ 10^6, వైలెట్ 10^7, గ్రే 10^8, వైట్ 10^9, గోల్డ్కు 10^-1, సిల్వర్కు 10^-2. నెక్స్ట్ టాలరెన్స్ వచ్చేసి గోల్డ్కు 5%, సిల్వర్కు 10%, నో కలర్ ఉంటే 20%. ఇవి టాలరెన్స్ వాల్యూ. ఇది టేబుల్ అనమాట. ఈ కార్బన్ రెసిస్టర్ యొక్క వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనకి వాల్యూ తెలియాలి, ఏ కలర్కి ఎంత కోడ్, మల్టిప్లయర్, వారి యొక్క టాలరెన్స్ తెలియాలి. ఇప్పుడు మన కార్బన్ రెసిస్టర్లో 4 కలర్స్ ఉంటాయి, దానిపైన మనకి ఇండికేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ 4 కలర్స్లో ఈ ఫస్ట్ 2 కలర్స్ అనమాట. ఈ 2 కలర్స్ ఏం చెప్తాయంటే రెసిస్టెన్స్ ఇన్ ఓమ్ అనమాట. రెసిస్టెన్స్ వాల్యూ చెప్తూ ఉంటారు. రెసిస్టెన్స్ ఇన్ ఓమ్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్తుందంటే థర్డ్ కలర్ ఇండికేట్స్ ది మల్టిప్లయర్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే మల్టిప్లయర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ ఫోర్త్ వన్ ఏం చెప్తుంది, టాలరెన్స్ చెప్తుంది. ఈ కార్బన్ రెసిస్టర్ తీసుకున్నప్పుడు పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి, దాని వాల్యూ కూడా ఎక్కువ ఉంది. వాటి యొక్క వాల్యూ మనం ఐడెంటిఫై చేయాలంటే దాన్ని మనం కలర్స్తో ఇండికేట్ చేసి ఉంటారన్నమాట. ఈ ఫస్ట్ 2 కలర్స్ రెసిస్టెన్స్ చెప్తుంది, రెసిస్టెన్స్ నంబర్ ఇన్ ఓమ్. అలాగే థర్డ్ వన్ మల్టిప్లైర్ చెప్తుంది, ఫోర్త్ వన్ టాలరెన్స్ను చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక రెసిస్టర్ తీసుకుంటున్నాము. ఇట్లా 4 కలర్స్ ఇచ్చాడనమాట. ఇది మనం రెడ్ అనుకుందాము, ఇది రెడ్, తర్వాత గ్రీన్, బ్లూ కలర్, ఇది గోల్డ్ అనుకుందాం. మనకు ఈ రెసిస్టర్లో ఉన్నాయనుకుంటే ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుంటున్నాము. రెడ్, గ్రీన్, బ్లూ, గోల్డ్ ఉంది అనుకోండి. అప్పుడు మనకి ఫస్ట్ 2 ఓమ్స్ ఇక్కడ చూసుకోవాలన్నమాట. రెడ్కు నంబర్ ఎంత 2, గ్రీన్కు 5 అనమాట, అంటే 25. నెక్స్ట్ థర్డ్ రంగు వచ్చేసి బ్లూ అనమాట. బ్లూకు మల్టిప్లైర్ చూసుకోవాలి.
బ్లూకు మల్టిప్లయర్ ఎంత 10⁶. బ్లూకు మల్టిప్లయర్ ఎంత 10⁶ ఓం అనమాట. దీని యొక్క వాల్యూ అనమాట. ఈ విధంగా రెడ్ గ్రీన్ బ్లూ ఉంది అనుకో, రెడ్ గ్రీన్ బ్లూ ఉండి దాని యొక్క వాల్యూ ఎంత అంటే 25 × 10⁶ ఓం అవుతుంది. విత్ ద టాలరెన్స్ ఆఫ్ 5% అనమాట. టాలరెన్స్ వాల్యూ విత్ ద టాలరెన్స్ ఆఫ్ 5% అనేది రావడం జరుగుతుంది అనమాట. విత్ ద టాలరెన్స్ ఆఫ్ 5%. ఇది అనమాట. కార్బన్ రెసిస్టర్స్ తీసుకున్నప్పుడు మనకు ఈ విధంగా ఐడెంటిఫై చేయాలన్నమాట. దానిపైన దానికి రావాలంటే మనం ఈ కలర్స్ టేబుల్స్ అనేది నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, ఇప్పుడు మనకు డిజిట్స్ వాల్యూ ఇచ్చామనుకునేది అందులో ఏ కలర్స్ ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కార్బన్ రెసిస్టర్స్లో ఏ కలర్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు మనకు 14 × 10 క్యూబ్ 14 ohm resistor, carbon resistor has tolerance of 20% టాలరెన్స్ ఉంటే అందులో మనకు ఏ కలర్స్ వస్తాయనేది క్వశ్చన్ అనమాట. మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాము, ఏ కార్బన్ రెసిస్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ 1400 ohm విత్ ద టాలరెన్స్ ఆఫ్ 20%. అప్పుడు మన కలర్స్ను ఎలా ఐడెంటిఫై చేస్తాము? మన కలర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ వన్ యొక్క కలర్ బ్రౌన్ ఉంటుంది. మన గిన్నె తీసుకున్నప్పుడు ఫస్ట్ కలర్ ఏముంటుందంటే బ్రౌన్ ఉంటుంది. నెక్స్ట్ 4 నంబరు ఎల్లో. ఏ కలర్ ఉంటుంది? ఎల్లో ఉంటుంది. ఇక్కడ ఈ 1400ను 14 × 10² అని రాసుకుంటాం. 1400ను 14 × 10² అని. 10² మల్టిప్లయర్ ఏ కలర్కి ఉంది? రెడ్కు ఉంది. రెడ్ అనేది ఉంటుంది అనమాట. అంటే 1400 ohm అంటే ఏ కలర్స్ ఉంటాయి? బ్రౌన్, ఎల్లో, రెడ్ అనేది ఉంటుంది అనమాట. బ్రౌన్, ఎల్లో, రెడ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. 1400 ఇక్కడ 20% టాలరెన్స్ అంటే తర్వాత నో కలర్ అనమాట. ఇంకా దాంట్లో 3 కలర్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు దీనికి ఇలా గీసామనుకోండి మనం, ఇది కార్బన్ రెసిస్టర్ అనుకోండి, ఇట్లా ఓన్లీ 3 లైన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదేమో బ్రౌన్ ఉంటుంది, నెక్స్ట్ ఇదేమో ఎల్లో, నెక్స్ట్ ఇదేమో రెడ్ అనమాట. 4th లైన్ ఉండదు అనమాట. ఈ 4th కలర్ అనేది కనిపిస్తూ ఉండదు. అంటే 20% టాలరెన్స్ ఉన్నప్పుడు మన కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇక్కడ 5% ఉంటే గోల్డ్ లైన్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత 10% అని ఉంటే టాలరెన్స్ 10% ఉంటే ఇక్కడ సిల్వర్ లైన్ అనేది ఉంటుంది అనమాట. ఇది కార్బన్ రెసిస్టర్స్కు ఎలా వాల్యూ ఇండికేట్ చేయాలనేది ఇది ఎగ్జాంపుల్స్. ఇది అనమాట జరుగుతూ ఉంటుంది. అలా వైర్ బౌండ్ రెసిస్టర్స్ను మనం ఎలక్ట్రికల్ హీటర్స్, స్టవ్లు, ఎలక్ట్రికల్ స్టవ్లు వాటిలో చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేడం స్టాప్ చేయండి. డియర్ స్టూడెంట్స్, మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్లో ఇప్పుడు మనం టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ మనం ఇప్పుడు ఏం చూస్తామంటే టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ. తర్వాత కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, తర్వాత ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ పవర్,
నిరోధకత టెంపరేచర్ పైన ఎలా ఆధారపడుతుంది, రెసిస్టర్స్ నిరోధాల సంయోగం, అలాగే విద్యుత్ శక్తి మరియు సామర్థ్యం గురించి ఈ క్లాస్లో మనం చెప్పుకుందాము. సరే, ముందుగా మనం టెంపరేచర్ డిపెండివిటీ, వీటిలో మనకు మెటీరియల్స్ టెంపరేచర్ పైన ఆధారపడితే మెటీరియల్స్ అనేటివి టెంపరేచర్ పెంచుతూ ఉంటే రెసిస్టివిటీ ఎలా మారుతుంది, మెటీరియల్స్ యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే రెసిస్టివిటీ పెరుగుతుందా తగ్గుతుందా, ఏం జరుగుతుంది అనేది మన ఈ టాపిక్లో చెప్పుకుందాం. రెసిస్టివిటీ ది రిలేషన్ ఉంటుంది, రిలేషన్ అనమాట. టెంపరేచర్కు రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్ రిలేషన్ ఎలా ఉంటుంది, ρ T = ρ0 into 1 plus alpha T minus T0. ρ T = ρ0 1 plus alpha T minus T0 ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ρ T అంటే ఏంటంటే, ρ T అనేది resistivity of the material at T temperature, అలాగే ρ0 means resistivity of the material at room temperature. Next, అక్కడ alpha is the coefficient of temperature, coefficient of resistance. Alpha is the temperature coefficient of resistance అనమాట. టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఫార్ములా రిలేషన్ అనమాట. టెంపరేచర్కు రెసిస్టివిటీకి ఎలా రిలేషన్ ఉంటుందంటే ఇలా అనమాట. ρ T = ρ0 1 plus alpha T minus T0. Here T0 is the room temperature, T is the మనం ఎంతకు పెంచుతున్నాం అనేది వాల్యూ అనమాట. ఇది రిలేషను. మనం సబ్స్టెన్సెస్ కింద చూసినప్పుడు ఇక్కడ రెసిస్టివిటీ ఎలా మారుతుంది అనేది మెటల్స్లో ఎలా చేంజ్ అవుతుంది, అలాగే తర్వాత అలైస్లో ఎలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సెమీకండక్టర్స్లో ఈ రెసిస్టివిటీ అనేది ఎలా చేంజ్ అవుతున్నది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. మెటల్స్ తీసుకున్నప్పుడు మెటల్స్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు అందులో ఎక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మెటల్స్లో ఎక్కువ ఏముంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు అదేం జరుగుతుంది, మెటల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ కొలైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొలైడ్ అవుతూ ఉంటాయన్నమాట. మనం ఒకసారి రిలేషన్ చూస్తే టెంపరేచర్ తీసుకుంటున్నాము, అలాగే రెసిస్టివిటీ ఎంత ఉంటుంది మనకు 10⁻⁸ ఓం మీటర్స్లో ఉంటుంది. చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట రెసిస్టివిటీ. టెంపరేచర్ పెంచినప్పుడు రెసిస్టివిటీ ఏం మారుతుంది అంటే, మనం ఎప్పుడైతే మెటల్స్లో రూమ్ టెంపరేచర్ నుంచి పెంచినప్పుడు ఏమవుతుంది, రెసిస్టివిటీ ఇంక్రీజెస్. రెసిస్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, పెరుగుతూ పోతుంది అనమాట. టెంపరేచర్ పెంచినప్పుడు రెసిస్టివిటీ పెరుగుతుంది. ఎందులో, మెటల్స్లో ఎందుకు పెరుగుతుంది అంటే, కొలిజన్స్ టైం అనేది
కొలిజన్స్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే రిలాక్సేషన్ టైం అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. నా వీ నో ద ఫార్ములా అనమాట. మనకు ఫార్ములా తెలుసు, రెసిస్టివిటీ, రిలాక్సేషన్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ యూనిట్ వాల్యూ. ఇది ఒక రిలేషన్ చూసాం అనుకోండి, రో ఈజ్ ఈక్వల్ టు m/n/e² tau. Rho is equal to m/n/e² tau. Here m is the mass of the electron, n is the number of electrons per unit volume, density, number density, e is the charge of the electron, tau is the relaxation time అన్నమాట. రిలాక్సేషన్ టైం మనం మెటల్స్లో చూసినప్పుడు ఏముంటుందంటే ఈ నంబర్ ఆఫ్ డెన్సిటీ అనేది మారదు, టెంపరేచర్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. నంబర్ ఆఫ్ డెన్సిటీ అనేది ఏమి ఉండదు అనమాట. కాబట్టి ఏం తీసేద్దాం. ఈ రిలాక్సేషన్ ఏమవుతుంది, రిలాక్సేషన్ టైం మనం చెప్పుకున్నాం. రిలాక్సేషన్ టైం అంటే కొలిజన్కు అంటే ఒక ఎలక్ట్రాన్ పోయి మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ ఆర్ ఆటంను కొలైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ రిలాక్సేషన్ టైం అనేది అనమాట. ఈ మెటల్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ టౌ అనమాట. రిలాక్సేషన్ టైం అనేది ఏమవుతుందంటే డిక్రీజింగ్. రిలాక్సేషన్ టైం అనేది ఏమవుతుందంటే డిక్రీజింగ్. అందువల్ల మనకేమవుతుంది, ఎలక్ట్రాన్ ఫాస్ట్గా మూవ్ కాదనమాట, మళ్ళీ స్లో నంబర్ ఆఫ్ కొలైడ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట రిలాక్సేషన్ టైం. అందువల్ల ఏమవుతుంది, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రో అండ్ టౌ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది డిక్రీజ్ అయిపోయింది అనుకోండి, మనకు రెసిస్టివిటీ ఆఫ్ ద మెటల్ ఈజ్ ఇంక్రీజింగ్. సో వీ కెన్ అబ్జర్వ్ దిస్ హియర్ అనమాట. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు రో అనేది మనకు రెసిస్టివిటీ ఆఫ్ ద మెటల్ ఈజ్ ఇంక్రీజింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అలైస్ తీసుకున్నాం అనుకోండి. మనము ఇప్పుడు అలైస్ తీసుకుందాం. అలైస్ మీన్స్ మ్యాంగనీన్, నిక్రోమ్, కాన్స్టంటైన్, నెక్స్ట్ తర్వాత నిక్రోమ్, అలైస్ తీసుకున్నప్పుడు ఈ అలైస్లో టెంపరేచర్కు రెసిస్టివిటీకి ఎలా రిలేషన్ ఉంటుందంటే, టెంపరేచర్కు రెసిస్టివిటీకి రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇలా టెంపరేచర్ రెసిస్టివిటీ తీసుకున్నాం అనుకోండి, మనం టెంపరేచర్ పెంచినా రెసిస్టివిటీ వాల్యూ అనేది చాలా తక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంక్రీజ్ అవుతుంది కానీ మెటల్స్లో పెరిగినంత ర్యాండమ్ పెరుగుతూ ఉండదు అనమాట. ఇక్కడ మెటల్స్ చూసినాం అనుకోండి చాలా తక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు, ఈ అలైస్ అనేటివి, అలైస్లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది, టెంపరేచర్ ఆఫ్ కోఎఫిషియంట్ నెగ్లిజిబుల్లీ స్మాల్ అనమాట. అలాగే మెటల్స్లో తీసుకున్నప్పుడు టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ పాజిటివ్ అండ్ హై అనమాట. ఇక్కడ మెటల్స్లో తీసుకున్నప్పుడు టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ పాజిటివ్, ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం ఇవి రెసిస్టివిటీ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. వీటిని ఈ అలైస్ని మనం జనరల్గా ఎక్కడ ఉపయోగిస్తుంది, అందువల్లనే వీటిని ఎక్కువ మనం రెసిస్టెన్స్ కాయిల్స్గా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. రెసిస్టెన్స్ కాయిల్గా యూజ్ చేస్తాం, వాటర్ హీటర్స్గా ఉపయోగిస్తాం, ఎలక్ట్రిక్ కుక్కర్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే టెంపరేచర్ అనేది స్లోగా పెంచినప్పుడు రెసిస్టివిటీలో చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనం సెమీకండక్టర్స్లో టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. సెమీకండక్టర్స్లో టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ఇక్కడ టెంపరేచర్ తీసుకుంటున్నాం, రెసిస్టివిటీ ఇలా ఉంటుంది అనమాట. అంటే ఏంది, టెంపరేచర్ పెంచుతూ ఉన్నప్పుడు ఈ రెసిస్టివిటీ ఆఫ్ ది సెమీ కండక్టర్స్ అనేది ఏంటి
గోస్ ఆన్ డిక్రీజింగ్ అనమాట. ఎలా ఉంది, చాలా వేగంగా తగ్గుతూ పోతుంది అనమాట. చాలా వేగంగా తగ్గుతూ ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు అలా తగ్గిపోతుంది అంటే మనం ఇక్కడ ఒకసారి ఈ ఈక్వేషన్ చూసినప్పుడు ఇక్కడ చూడు, రెసిస్టివిటీకి నంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టివిటీకి రిలాక్సేషన్ టైం కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే సెమీ కండక్టర్స్లో నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ నంబర్ డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, అది ఎన్ వాల్యూ అనేది ఏమవుతుందంటే టెంపరేచర్ పెంచే కొద్దీ ఆ నంబర్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది, చాలా వేగంగా పెరుగుతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్ వాల్యూ. ఈ రిలాక్సేషన్ టైం ఏమవుతుంది, ఈ రిలాక్సేషన్ టైం ఏమవుతుందంటే ఈ డిక్రీజ్ అయినా కూడా ఈ నంబర్ డెన్సిటీతో పోల్చినప్పుడు ఈ రిలాక్సేషన్ టైం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఈ సెమీ కండక్టర్స్ గురించి చూసినప్పుడు టెంపరేచర్ పెంచినప్పుడు రెసిస్టివిటీ అనేది చాలా వేగంగా తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోతుంది ఎందుకంటే మోర్ నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ జనరేటెడ్ అనమాట. మోర్ నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి జనరేట్ అవుతుంటాయి అనమాట. ఈవెన్ దో రిలాక్సేషన్ టైం డిక్రీజింగ్ అనమాట. దీంతో కంపేర్ చేసినప్పుడు ఈ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, రెసిస్టివిటీ వాల్యూ తగ్గుతుంది, కండక్టివిటీ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట సెమీ కండక్టర్స్లో. ద రీజన్ అలాగే మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆల్ఫా వాల్యూ అనేది ఈ సెమీ కండక్టర్స్కు నెగటివ్గా ఉంటుంది అనమాట. నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది అనమాట. నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది అంటే మీన్స్ టెంపరేచర్ రైజ్ అవుతున్నప్పుడు రెసిస్టివిటీ తగ్గుతూ ఉంటుందని. టెంపరేచర్ రైజ్ అవుతున్నప్పుడు రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ కండక్టర్ డిక్రీజింగ్ అనమాట. ఇది టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము, మెటల్స్లో ఎలా మార్పు చెందుతుంది, అలైస్లో ఎలా ఉంటుంది, అలాగే సెమీ కండక్టర్స్లో ఎలా మార్పు చెందుతుంది అనేది తెలుసుకున్నాం అనమాట. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. ఈ కాంబినేషన్లో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, అంటే సిరీస్ కాంబినేషన్ రిజల్టెంట్ ఏమొస్తుంది, అలాగే ప్యారలల్ కాంబినేషన్, ఆఫ్ రెసిస్టర్స్ చూద్దాం. సిరీస్ కాంబినేషన్ తీసుకున్నాము. ఫస్ట్ సిరీస్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు సిరీస్ కాంబినేషన్ అంటే ఎలా చెప్తారు, వీఆర్ టేకింగ్ టూ రెసిస్టర్స్ ఈ టూ రెసిస్టర్ని ఎలా కంబైన్ చేసాము, ఇన్ సిరీస్ అనమాట. ఈ టూ రెసిస్టర్స్ కంబైన్ ఇన్ సిరీస్ కాంబినేషన్. అంటే ఫస్ట్ రెసిస్టర్ సెకండ్ టర్మినల్ కనెక్టెడ్ టు ది సెకండ్ రెసిస్టర్ ఫస్ట్ టర్మినల్, అగైన్ సెకండ్ టర్మినల్ కనెక్టెడ్ టు థర్డ్ రెసిస్టర్ ఫస్ట్. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వస్తే దాన్ని మనం ఏమని చెప్తామంటే సిరీస్ కాంబినేషన్ అంటాం అనమాట. ఈ సిరీస్ కాంబినేషన్కి మనం లెట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ రెసిస్టర్ ఈజ్ R1, రెసిస్టెన్స్ ఆఫ్ సెకండ్ రెసిస్టర్ ఈజ్ R2, లెట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ రెసిస్టర్ ఈజ్ R1, రెసిస్టెన్స్ ఆఫ్ సెకండ్ రెసిస్టర్ ఈజ్ R2. Then connected to we are passing current I.
ఈ రెసిస్టర్స్లో మనం బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఈ బ్యాటరీ నుంచి ఎంత కరెంట్ వస్తుంది? I కరెంట్ అనమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ V అనుకుంటే ఎప్పుడన్నా కానీ సిరీస్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది రెసిస్టెన్స్కి మారుతూ ఉంటుంది. ఒకే కరెంటు విలువ అనేది ప్రతి రెసిస్టర్లో ఒకే విలువ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక వాటర్ పైప్ తీసుకున్నాం అనుకోండి, ఒకదాని తర్వాత ఒక పైప్ కనెక్ట్ చేసాము. ఫస్ట్ పైప్లో ఎన్ని వాటర్ పోతున్నాయో సెకండ్ పైప్లో కూడా అన్నీ వాటర్ వెళ్తాయి అనమాట. తక్కువేం వెళ్ళవు అనమాట. అదే ఇక్కడ అనమాట. కరెంట్ అంటే కంపేర్ విత్ వాటర్ అనమాట. ఈ రెండు రెసిస్టర్లో ఒకే కరెంట్ ఉంటుంది. పొటెన్షియల్ అనేది మారుతూ ఉంటుంది. ముందు చిన్న పైపు పెద్ద పైపు అట్లా తీసుకున్నాం అనుకో, అప్పుడు పొటెన్షియల్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ లెట్ V1 V2 అనమాట. V1 అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఫస్ట్ రెసిస్టర్. V2 ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సెకండ్ రెసిస్టర్ అనమాట. We see now what is the total potential difference V is equal to V1 plus V2, or total potential difference V is equal to V1 plus V2. We know the Ohm's law not. We know that Ohm's law. What is the Ohm's law? V is equal to IR. What is the Ohm's law? V is equal to IR. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఫస్ట్ రెసిస్టర్. Then V1 is equal to IR1. Similarly, what is the potential difference across the second resistor? V2 is equal to IR2. Now here V is the resultant. V ఇది Ohm's law అనుకున్నాం అనుకో, resultant I is equal to R equivalent అని. I is equal to R equivalent is equal to I R1 plus I R2. I R1 plus I R2. Then you see R equal, finally R equivalent is equal to R1 plus R2. R equivalent is equal to R1 plus R2. ఇది సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్. వాట్ ఈస్ ద రిజల్టెంట్ resistance equal to R1 plus R2. Resultant equation resistance is equal to R1 plus R2 అనమాట. Sum of the individual resistance అనమాట. Resultant equivalent in series combination is equal to sum of the individual resistance. Okay. Next, now you say parallel combination of resistor. We are taking two resistors. Their first resistor of resistance R1, second resistor of resistance R2. First ends of two resistors connected to one point, and second ends of two resistors connected to another point. Then the resistors is said to be parallel combination. Parallel combination అంటే ఏంటంటే ఈ రెసిస్టర్ నిరోధాల యొక్క మొదటి కొనలన్నీ ఒక బిందువుకు, నిరోధాల యొక్క రెండవ కొనలన్నీ ఒక బిందువుకు కనెక్ట్ చేస్తే, అంటే సంధానం చేసినప్పుడు మనం దీన్ని ప్యారలల్ కాంబినేషన్లో ఉంది అంటాం. దీనికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నావు, ఒక సెల్ ఆర్ బ్యాటరీ కనెక్టెడ్. Then current flows through the
రెసిస్టెన్స్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V. ఇక్కడ 2 రెసిస్టర్స్లో మనం తీసుకున్న 2 రెసిస్టర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది ప్యారలల్ కాంబినేషన్లో. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కరెంట్ అయిపోయినప్పుడు ఇక్కడ 2 దారులు ఉన్నాయన్నమాట. వాటర్ పైప్ ఉంది, దానికి 2 జాయింట్స్ ఇచ్చామనుకోండి, దాంట్లో కొన్ని వెళ్తాయి, దీంట్లో కొన్ని వెళ్తాయి అనమాట. వాటర్ అనేది మొదటి పైపులో కొన్ని వెళ్తాయి, రెండవ దాంట్లో కొన్ని. అలాగే సిమిలర్గా కరెంట్ కూడా ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ అనేది 2 భాగాలు అయిపోతుంది, I1 I2. I1 is the current flowing in a first resistor, I2 is the current flowing in second resistor. Then what is that? Now you see total current I is equal to I1 plus I2. Total current I is equal to I1 plus I2. Then we know the Ohm's law. What is the Ohm's law? Ohm's law formula is V is equal to IR. I is equal to what? I is equal to V by R. From that we can write here current I1 is equal to V by R1. Current I1 is equal to V by R1. I2 is equal to V by R2. I2 is equal to V by R2. Now you write here I is equal to V by R equivalent in parallel combination, or resultant resistance in parallel combination is equal to V by R1 plus V by R2. V by R1 plus V by R2. Then we cancelled. 1 by R equivalent equal to 1 by R1 plus 1 by R2. 1 by R1 plus 1 by R2. ఇది ప్యారలల్ కాంబినేషన్లో రిజల్టెంట్ రెసిస్టెన్స్గా ఈక్వేషన్ 1 by R1 plus 1 by R2. దిస్ ఇస్ ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అనేది డివైడ్ అవుతుంది అనమాట, I1 I2గా. టోటల్ కరెంట్ చేస్తాము, ఓమ్స్లో అప్లై చేస్తాము, మనం ఫస్ట్ రెసిస్టర్లో కరెంట్ ఎంత అనేది రాసుకుంటాము, I1 ఈక్వల్. అలాగే సెకండ్ రెసిస్టర్లో కరెంట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాము. వీ గెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆర్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ 2 రెసిస్టర్స్ అనేది మనం చూస్తాము. నెక్స్ట్ మనలో ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ పవర్. ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ పవర్ ఇక్కడ చెప్పుకుందాం. సరే, ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ పవర్, ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ పవర్ తీసుకుంటే మనం వీఆర్ టేకింగ్ కండక్టర్. ఒక కండక్టర్ తీసుకుంటున్నాము, ఒక వాహకం తీసుకుంటున్నాము, ఒక ఎండ్ A B అనుకుంటున్నాము. ఈ కండక్టర్లో I కరెంట్ పాస్ అవుతుంది అనుకుంటున్నాం. ఈ కండక్టర్లో I కరెంట్ అనేది పాస్ అవుతుంది అని అనుకుంటున్నాం. లెట్ I ఈజ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. I ఈజ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. నెక్స్ట్ తర్వాత potential at point A is VA. Potential at point A is VA. Potential at point B is VB. Potential at point A is VA. Potential at point B is VB. Then potential difference across the conductor. Then potential difference across the conductor, V is equal to VA minus VB. VA minus VB అన్నమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కండక్టర్ V is equal to VA minus VB. Here VA greater than VB. VA greater than VB because current flowing from ఎండ్ A టు ఎండ్ B అనమాట. అంతేగా వాటర్ ఎప్పుడు కూడా హై లెవెల్ నుంచి లో లెవెల్కి వస్తుంది. ఎక్కడ పొటెన్షియల్ ఎక్కువ ఉంటే
అక్కడి నుంచి తక్కువ పొటెన్షియల్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మనం వాటర్ ఫాల్స్ అవన్నీ చూసాం, కొంత ఎత్తు నుంచి కిందికి వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏ నుంచి బీకి వెళ్తూ ఉన్నాయన్నమాట, బీకి వెళ్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్. నెక్స్ట్ తర్వాత మనం డెల్టా టీ ఇన్ ఏ టైమ్ ఇంటర్వల్, డెల్టా టీ ఇన్ ఏ టైమ్ ఇంటర్వల్ డెల్టా టీ, డెల్టా టీ టైం కాల వ్యవధిలో, డెల్టా టీ కాల వ్యవధిలో ఇన్ ఏ టైమ్ ఇంటర్వల్ డెల్టా టీ వాట్ ఈస్ ద చార్జ్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్, వాట్ ఈస్ ద charge flowing through the conductor, charge flowing through the conductor మనం we have to find it. delta q is equal to we know the current formula, I is equal to what is q by t, I is equal to q by t, q is equal to what comes, q is equal to it, q is equal to it, delta q is equal to I delta t. The in a time interval delta t, delta q is equal to I delta t, delta q is equal to I delta t. నెక్స్ట్ మనం ముందుకు వెళ్తే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ ఏ, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ VA into delta Q, VA into delta Q, potential difference at a point A is equal to VA delta Q. Potential energy at point B is equal to VB delta Q. Potential energy at a point A is equal to VA delta Q. Potential energy at point B is equal to total potential energy or change in potential energy. Change in potential energy is equal to final potential energy minus initial potential energy. Final potential energy minus initial potential energy. We write now VB delta Q minus VA delta Q. ఫైనల్గా ఏమొస్తుంది, VB డెల్టా క్యూ కామన్ తీస్తే VB మైనస్ VA, VB మైనస్ VA వస్తుంది అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఇది పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ డెల్టా U, delta U, potential energy delta U, delta Q, VB minus VA. Delta U is equal to ఏమొస్తుంది, డెల్టా క్యూ అంటే సబ్స్టిట్యూట్ హియర్ ఈక్వేషన్ 2, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, డెల్టా U is equal to మైనస్ V I delta T వస్తుంది, minus V I delta T. Substitute 1 and 2 in equation 3, we will get minus IV delta T. ఇది less than 0. Change in potential energy is negative 1. Potential energy తక్కువగా ఉంటుంది, minus IV delta T. ఇక్కడ మనకు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ వస్తుంది అన్నమాట. మనం ఎప్పుడైతే దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు, కండక్టర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ యాక్సిలరేటెడ్, ఎలక్ట్రాన్స్ అనేటివి యాక్సిలరేట్ అయ్యి కైనెటిక్ ఎనర్జీ విల్ చేంజ్ టు
హోల్స్ గుడ్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనమాట. మనకు శక్తి నిత్యత్వ నియమాన్ని సరి చేయడానికి ఏం కావాలి? ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అయిందంటే డెఫినెట్గా ఏం చేంజ్ అయి ఉండాలి? కైనెటిక్ ఎనర్జీ ఉండాలి. అందుకోసం ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ విల్ యాక్సిలరేటెడ్, వెలాసిటీ విల్ ఇంక్రీజెస్, దెన్ కైనెటిక్ ఎనర్జీ విల్ చేంజ్ అనమాట. కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు IV delta T. ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు IV delta T తీసుకుంటాం అనమాట. ఇంకా ఇక్కడ ఏమవుతుంది? కండక్టర్స్లో వచ్చి ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ మనకు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వాన్ని మనం పాటించాలంటే ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే గెయిన్డ్ కైనెటిక్ ఎనర్జీ అనేది మళ్ళీ ఏమవుతుంది? కొలిజన్స్ వల్ల ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఆటంతో కానీ అయాన్తో కానీ కొలైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ కొలైడ్ కావడం వల్ల ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ షేర్ టు ది ద చేంజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ షేర్ టు ది ఆటమ్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగిన కైనెటిక్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేది ఎప్పుడైతే కొలైడ్ అవుతాయో ఆటమ్స్తో కానీ అయాన్స్తో కానీ, అంటే షేరింగ్ అనమాట. ఎనర్జీ ఇక్కడ మళ్ళీ తగ్గిపోతుంది కైనెటిక్. ఆ తగ్గిపోయిన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? ఆటమ్స్ తీసుకుంటాయి అనమాట. ఈ ఆటమ్స్ ఎప్పుడైతే ఆ ఎనర్జీని గ్రహించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆటమ్స్ అనేవి ఎప్పుడైతే ఎనర్జీని గ్రహించినప్పుడు ఏమవుతుంది? ద ఆటమ్స్ ఆర్ వైబ్రేట్ విగరస్లీ, బాగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేటివి బాగా వైబ్రేట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ వైబ్రేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఆ కండక్టర్స్లో హీట్ అనేది హీట్ అప్ అనమాట. కండక్టర్స్ విల్ బి హీట్ అప్ అనమాట. హీట్ అనేది వేడి ఎక్కుతుంది. కండక్టర్ అనేది ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఎలక్ట్రాన్ నుంచి ఎనర్జీ ఆటమ్స్ తీసుకున్నప్పుడు ఆ ఆటమ్స్ అనేటివి వైబ్రేట్ అవుతాయి అన్నమాట. వైబ్రేట్ కావడం వల్ల ఏమవుతుంది? కండక్టర్ అనేది వేడి అవును హీట్ అప్ అనమాట, వేడి అవుతుంది అనమాట. కండక్టర్ అనేది హీట్ అవుతుంది. అందువల్ల మనం హీట్ అవుతుంది అంటే ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ డిసిపేటెడ్ హ్యాజ్ ఏ హీట్ అనమాట. ఇక్కడ ఎనర్జీ అనేది ఎలా లాస్ అయిపోయింది? చివరకు హీట్ ఉష్ణశక్తిగా మారిపోతుంది అనమాట. ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అనేది ఎలా మారిపోతుంది? ఉష్ణశక్తిగా మారిపోతుంది అనమాట. ఆ ఎనర్జీ డిసిపేటెడ్ హ్యాజ్ ఏ హీట్ అనమాట. ఎంత హీట్ అప్పుడు ఎనర్జీ ఎంత అంటే IV delta T అనమాట. ఎనర్జీ డిసిపేటెడ్ ఫార్ములా ఏమొస్తుంది? IV delta T వస్తుంది అనమాట. నౌ సీ పవర్ తీసుకున్నాం అనుకోండి. పవర్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం మనం? పవర్ కావాలంటే, సామర్థ్యం కావాలంటే ఎలా చెప్పుకుంటాం? ద వర్క్ డన్ ఫర్ యూనిట్ టైం అనమాట. ద వర్క్ డన్ ఫర్ యూనిట్ టైం పవర్ అనమాట. ఇద్దరు వ్యక్తులను చూపించి ఎవరికి సామర్థ్యం ఎక్కువ ఉందంటే ఎలా చెప్తారు? ఒక పనిని ఇస్తాము, ఎవరికి సామర్థ్యం ఎక్కువ ఉందంటే ఎలా చెప్తాము? టైంతో కంపేర్ చేస్తాం అనమాట. టైం పరంగా చెప్పినప్పుడు ఎవరు త్వరగా చేస్తే వాళ్ళకు సామర్థ్యం ఎక్కువ ఉందని చెప్తాం. ఇప్పుడు కూడా పవర్ కావాలంటే పవర్ P is equal to delta W by delta T, వర్క్ డన్ ఫర్ టైం అనమాట. వర్క్ డన్ ఫర్ టైం. ఇప్పుడు దీన్ని చేస్తే IV delta T by delta T, IV delta T by delta T అనేది వస్తుంది. పవర్ P is equal to IV delta. నెక్స్ట్ P is equal to IV. ఫైనల్గా V is equal to IV. దీన్ని ఈ పవర్ P is equal to IV ఒక ఈక్వేషన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ ఓమ్స్ లా అనమాట. V is equal to IR. ఫ్రమ్ ఓమ్స్ లా V is equal to IR. ఇక్కడ V is equal to IR సబ్స్టిట్యూట్ చేసామనుకో I²R వస్తుంది. P is equal to ఏమొస్తుంది? I²R వస్తుంది. P is equal to I²R వస్తుంది అనమాట. ఇట్ ఈజ్ ఏ ఫార్ములా ఫర్ పవర్ అనమాట. అందుకే మనం ఎందుకు ఈ అలైస్ హీటర్స్, వాటర్ హీటర్స్ కానీ ఏదైనా కానీ హీట్ అవుతున్నాయంటే ఇక్కడ ఉన్న పవర్ అనేది ఎలా
ఎలా మారిపోతుందంటే పవర్ మనం పంపించిన ఎలక్ట్రిక్ పవర్ అనేది ఎలా మారిపోతుంది, హీట్గా మారిపోతూ ఉంటుంది. అందుకే వాటర్ హీటర్స్లో కానీ ఎలా మారిపోతుంది, హీట్ ఎక్కడం జరుగుతుంది అనమాట. మనం పంపించిన ఎలక్ట్రికల్ ఎనర్జీని అది ఎలా మారుస్తుంది, హీట్గా మార్చడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత మనం ఇన్కాండిసెన్స్ బల్బ్ అనమాట. ఆ బల్బ్లో కూడా చూసుకున్నప్పుడు మనం ఇచ్చిన ఎలక్ట్రికల్ పవర్ అనేది, ఆ పవర్ అనేది ఎలా మారిపోతుంది, పవర్ ఈజ్ డిసిపేటెడ్, హీట్ ఎలా మారిపోతుంది, హీట్ ఒకటి, లైట్ అనేది రెండు రావడం జరుగుతుంది అనమాట. వెలుతురు వస్తుంది, అలాగే ఉష్ణం అనేది కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఈ టాపిక్స్లో అనమాట, ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ పవర్ అనమాట. ఎలక్ట్రికల్ ఎనర్జీ పవర్లో మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్పుకున్నాము. ఒక కండక్టర్ తీసుకుంటున్నాము, అందులో 2 ends ఏబి అనుకుంటున్నాం. ఏ ఎండ్ దగ్గర పొటెన్షియల్ ఏ, బి ఎండ్ దగ్గర పొటెన్షియల్ బిబి, ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఈజ్ ఈక్వల్ టు విఏ మైనస్ విబి. మనం టైం ఇంటర్వల్ డెల్టా టీలో ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుంది కనుక్కోవాలంటే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ డెల్టా టీ. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు విఏ డెల్టా క్యూ. పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు విబి డెల్టా క్యూ. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫైనల్ చేస్తే చేంజ్ ఇన్ పొటెన్షియల్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి ఐ డెల్టా టీ. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐవి డెల్టా టీ. డెల్టా కే ఈజ్ ఈక్వల్ టు ఐవి డెల్టా. ఇక్కడ చెప్పుకోవాలన్నమాట, మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నాయనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక డెఫినెట్ రేంజ్లో వెళ్తూ ఉంటాయి, కొలైడ్ అవుతూ పోతుంటాయి అనమాట. డ్రిఫ్ట్ వెలాసిటీ చెప్పుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ కొలైడ్ అవుతూ వెళ్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ అనేది అయ్యి ఇక్కడ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఏదైతే లాస్ అవుతుందో కైనెటిక్ ఎనర్జీలో అది ఆటమ్స్కు షేడ్ చేస్తుంది. ఆ ఆటమ్స్ వచ్చిన ఎనర్జీ ఏమవుతుంది, ఆటమ్స్ అన్ని ఇలా వైబ్రేట్ అయిపోయి మనకి హీట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. dW = IV/WT. పవర్ కనుక్కోవాలంటే వర్క్ డన్ ఫర్ టైం చేస్తున్నాం. ఫైనల్గా మనకు పవర్స్ ఫార్ములా I2R, అలాగే V²/R కూడా వస్తుంది. P = IV అనమాట. ఇది అందుకే మనం ఇన్కాండిసెన్స్ బల్బ్ తీసుకున్నప్పుడు మనం పంపించిన ఎలక్ట్రికల్ పవర్ అనేది ఉష్ణంగా మారుతుంది, వెలుతురు కూడా రావడానికి జరుగుతుంది అనమాట. అలాగే రెసిస్టెన్స్ కాయిల్స్ అనమాట. రెసిస్టెన్స్ కాయిల్స్ నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.